अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज़ के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। कुमरम मासिफाबाद जिले से एक अफसोसनाक खबर सामने आई, जहां ITDA हुकाम की मुबैना लापरवाही और पानपट्टार आश्रम स्कूल के अमले की गफलत के बायस चौथी जमात के तालिब इल्म की अलमनाक मौत हो गई। इस वाक़े के खिलाफ जैनूर हॉस्पिटल के सामने तलबा के अहल खाना के साथ आदिवासी तंजीमों और मुकामी अवाम ने शदीद एहतजाज किया। मुजाहिरीन ने हुकूमत से मुतालबा किया कि मुतासरा ख़ानदान को 10 लाख रुपए एक्स ग्रेशिया और एक मुस्तकिल सरकारी नौकरी फराहम की जाए। एहतजाज के दौरान आदिवासी रहनुमाओं ने इल्ज़ाम आयद किया कि ITDA की निगरानी की कमी और स्कूल इंतजामिया की लापरवाही इस सानेहा की बड़ी वजह है। బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి దీనన్ మండల పరిధిలోని పట్నపూర్లో గణేష్ అనే విద్యార్థి మరి పానపాట విద్యార్థి మరణించడం జరిగింది. దానికి అనుగుణంగా పిఓ గారికి మేము విన్నవించాం. దానిలో భాగంగా ఈడిఓ గారు వచ్చి మరి ఆ కుటుంబానికి ప్రస్తుతానికి అవుట్సోర్సింగ్ కింద ఉద్యోగం ఇవ్వడం జరిగింది. వాస్తవానికి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ కుటుంబానికి తల్లి కూడా లేదు కాబట్టి శాశ్వత ఉద్యోగంతో పాటు తర్వాత 10 లక్షల ఎక్స్గా చెల్లించాలని కూడా మేము వారికి విన్నవించినాం. వారు కూడా సానుకూలంగా స్పందించారు. పిఓ గారు, డీడీ గారు, ఈడిఓ గారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ మరి హాస్టల్లో ఉన్నటువంటి వసతులను ఈ ప్రభుత్వం ఏదైతుందో తప్పకుండా మరి ప్రత్యేకంగా నిధులు కేటాయించి మరి కిటికీలో అనేక వసతులు లేవు కాబట్టి ఆశ్రమ పాఠశాలలో పూర్తి స్థాయిలో మంచి నిధులను కేటాయించి మరి ఆదివాసీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఇప్పుడు ఏదైతే మాకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకో తప్పకుండా మేము చట్టపరంగా అంటే న్యాయపరంగా కూడా మేము హైకోర్టుతో కాకుండా మానవ సంఘానికి కూడా మేము విన్నవిస్తాం. తప్పకుండా వారు న్యాయం చేస్తున్నారు కాబట్టి దానిలో భరోసాలో భాగంగా మరి వారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ సహకరించిన ITDA వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.